మాజీ సీఎం జగన్ కులం, మతం, రైతులు, ప్రజల సమస్యలు అంటూ మీ ముందుకు వస్తున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం చెల్లూరు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మండపేట నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు మంత్రి. వెళ్ళి ఆ సమస్య ఏంటి, మనం ఇచ్చినన్ని కూడా అన్ని చేస్తున్నాయా లేదా సక్రమంగా, అదేవిధంగా వారందరూ కూడా సంతోషంగా ఉండాలా లేదా అని తెలుసుకోవడం కోసం ప్రజల వద్దకు నాయకుల్ని పంపించి వారి యొక్క సమస్యలను అవగాహన చేసుకుని ఒక చక్కని పరిపాలన అందించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గత సంవత్సరంగా మీరు చూస్తూ ఉన్నారు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితుల నుంచి కాపాడటానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంత కష్టపడుతున్నారో, ఎంత గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి నిత్యం దాదాపు 20 గంటల పైగా పనిచేస్తూ ఉన్నారు. ఈవేళ ఈ యొక్క కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి మన కార్యకర్తలు ఏ రకంగా మనం ప్రజలకి మనం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఏం చేస్తున్నామో చెప్పడానికి అని చెప్పి ఒక చక్కని విజన్ని శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏదో మనం ఏదో వెళ్ళామని వచ్చేసామని కాకుండా, అమ్మ ఒకసారి ప్రశాంతంగా ఉండాలని మాట్లాడుకోవద్దు, మనం వెళ్ళి వాళ్ళకి మన పాంప్లెట్, ఒక పాంప్లెట్ కూడా పేపర్ పైన పెట్టండి, ఒక పాంప్లెట్ వాళ్ళకి ఇచ్చి మనం చేసిన పనులు చెప్పుకుంటూ మనం ఏదైతే కొత్తగా మన ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ఆ పథకాలని చిట్ట చివరి వ్యక్తి వరకు మనందరం కలిసి ముందుకు సాగాలని మనం ఆస్తుల అంటే ప్రజలకు మాన రక్షణ, ఆస్తుల రక్షణ రాజ్యాంగం కల్పించినటువంటిది లేకుండా కళ్ళకు కనపడేవి కొన్ని, కనపడకుండా చేసేవి ఎన్నో అనేటువంటిది చెప్తా ఉన్నాం. ప్రజలు మళ్ళీ అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు మళ్ళీ ముసుగేసుకొని వస్తున్నారు. రైతుల పేరుతో వస్తాడు, ఇంకో పేరు కులం పేరుతో వస్తారు. కడుపు ఏ పేరుతో వచ్చినా కూడా ఇట్లాంటి వ్యక్తుల్ని దరి చేరనీయొద్దు అని నేను చెప్తా ఉన్నాను. ఆయన గత వారం రోజులుగా చేసినటువంటి పర్యటనలు, ధాన్యం, ఎన్ని ఇబ్బందులున్నా గతంలో 6 నెలలు పడితే 48 గంటల లోపల చంద్రబాబు నాయుడు గారు